హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్గా టొమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా టొమాటోలు శుభ్రంగా కడిగేసి తడేం లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. అలా ఆరిపోయిన తర్వాత టొమాటో ముక్కలు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఒక్కో టొమాటోని 4 ముక్కలుగా కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత వాటి కొలతలు కొలుచుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్తో టొమాటో ముక్కలు కొలుచుకున్నాను. 4 గ్లాసులు అయ్యాయి. సో పక్కన పెట్టేశాను. ఆ తర్వాత బాండి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి బాండి హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు ఆయిల్ వేసి ఈ 4 గ్లాసులు టొమాటో ముక్కలు వేసి దానిలో ఒక హాఫ్ గ్లాస్ వరకు కల్లుప్పు వేసాను. ఒక హాఫ్ గ్లాస్ వరకు చింతపండు విత్తనాలు రెమ్మలు తీసేసి ఈ విధంగా వేసి మొత్తాన్ని కలిపి శుభ్రంగా బాగా మగ్గనివ్వాలన్నమాట. సో ఇక్కడ నేనైతే ఒక హాఫ్ గ్లాస్ ఉప్పు తీసుకున్నాను, అది కల్లుప్పు. అలానే ఒక హాఫ్ గ్లాస్ వరకు చింతపండు తీసుకున్నాను. సో రెమ్మలు విత్తనాలు లేకుండా శుభ్రం చేసుకున్నాక వేసుకోండి చింతపండు. ఇవంతా వేసి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. జీలకర్ర వేస్తే టొమాటోలో చాలా బాగుంటుంది ఉడికితే. సో ఈ మొత్తాన్ని కలిపి కొంచెం దగ్గర పడిన తర్వాత ఆపేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక చిన్న పెనం పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు అలానే 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి డ్రై ఫ్రై చేసుకోవాలి. సో మూత పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే ఆవాలు చిటపటలాడితే మొత్తం పడిపోతాయి కాబట్టి మూత పెట్టి ఇలా సిమ్లో వేయించిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే ఆవాలు మెంతులు పొడి చేసుకోండి. సో తర్వాత మనం చల్లారిన తర్వాత టొమాటోని ఉడికించాం కదా, అది కూడా చల్లారింది. దానిలో ఒక ముప్పావు గ్లాస్ వరకు కారం తీసుకున్నాను. కారం ఎక్కువ కాలుకునే వాళ్ళైతే ఒక 1 గ్లాస్ వరకు కారం వేసుకోండి. దానిలోనే ఒక గుప్పెడు పచ్చి వెల్లుల్లి రెమ్మలు వేసాను. అలానే వేయించుకున్నటువంటి ఆవాలు మెంతులు పొడిని కూడా వేసాను. మొత్తాన్ని కూడా మిక్సీ పట్టాలి. ఇదంతా చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోండి. సో ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టాను. ఆ తర్వాత అదే పెనాన్ని మళ్ళీ శుభ్రంగా కడిగి తుడిచి తడేం లేకుండా పెట్టి 2 గ్లాసెస్ వరకు పల్లి ఆయిల్ వేసాను. వేరుశనగ నూనె వేయడం వల్ల ఏంటంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది. సో పల్లి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలానే వెల్లుల్లి రెమ్మలు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి ఈ మొత్తాన్ని పప్పు కోసం వేసాను. ఇదంతా హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిని కూడా వేసి మొత్తాన్ని కలిపి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. చల్లారిన తర్వాత జాడీలో తీసుకుంటే మన పచ్చడి నిల్వ ఉంటుంది. 6 months వరకు ఉంటుంది ఇది.